హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు ఈజీగా టేస్టీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తున్నానండి. సేమియా ఉప్మా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇదైతే చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు, హడావుడి లేకుండా. నేను ఒక కప్ సేమియా తీసుకున్నా అండి. దీన్ని కొంచెం వేయించుకోవాలి. మీకు రోస్టెడ్ సేమియా దొరుకుతుందండి, అదైనా వాడుకోవచ్చు. సేమియా వేగిపోయిందండి. దీన్ని వేరే బౌల్లో తీసేసుకుంటా. వేరే కడాయి పెట్టుకున్నానండి. నేను కడాయి వేడవ్వాలి. కొంచెం నెయ్యి వేసుకున్నానండి, ఒక స్పూను దానికి తోడు ఆయిల్ కూడా వేస్తా. ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నా. ఇది వేడవ్వాలి. ఆయిల్ చాలా ఈజీగా అయిపోతుందండి. ఇది 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు మీరు. ఒక 2 స్పూన్స్ పల్లీలు వేసుకున్నా. పల్లీలు కొంచెం వేగాలి. ఈ ఉప్మాలో వేగిన పల్లీలు చాలా బాగుంటాయండి. ఒక స్పూన్ ఆవాలు వేసి, ఆవాలు కొంచెం చిటపట్లాడాలి. ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ ఇందాకది పచ్చిశనగపప్పు, ఇప్పుడు వేసింది మినప్పప్పు, కొంచెం జీలకర్ర. ఈ పప్పులన్నీ వేగాలి. పప్పులు వేగిపోయాయండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నా. కరివేపాకు కూడా వేగిపోయింది. ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా, అవి కూడా వేసేసుకున్నా. మొత్తం వేగిపోయిందండి. నేను 1 కప్పు సేమియా తీసుకున్నా. 3 మెంబర్స్ కోసం అండి. 2 కప్స్ వాటర్ పోస్తున్నా. 2 కప్స్ అయితే మీకు వాటరు కరెక్ట్గా ఉడుకుతుందండి, పొడి పొడిలాడుతుంది. లేదు కొంచెం ముద్దగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక 1/2 కప్ వాటరు యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్కి సరిపడా ఉప్పు వేస్తానండి. ఎసరు కొంచెం బాగా మరగనివ్వాలి. ఉప్పు వేసి ఒకసారి కలిపేసి వదిలేసేయండి. ఎసరు మరుగుతుంది. ఎసరు మరిగిపోయిందండి. ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా వేసేసుకున్నాం. ఇంతేనండి, చాలా ఈజీగా అయిపోద్ది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయేసరికి సేమియా రెడీ అయిపోతుంది. చూసారా ఎంత త్వరగా రెడీ అయిపోయిందో. టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనండి, అందరు బ్యాచిలర్స్ కూడా ఈజీగా వండుకోవచ్చండి. ఓకేనండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.